నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఏపీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు? ప్రస్తుతం మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని జనసేనకి ఇస్తున్నట్లు ఆ మధ్య సీఎం చంద్రబాబు ప్రకటించారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు కూడా. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఒక్క నాగబాబే కాదు, సామాజిక సమీకరణలో భాగంగా ముగ్గురు టీడీపీ నేతలు ఎమ్మెల్సీలు అయ్యారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనే చర్చ నడుస్తోంది. అయితే కేబినెట్లో కేవలం చేర్పులతో సరిపెడతారా? ఒక్క నాగబాబు ప్రమాణ స్వీకారంతో వదిలేస్తారా, లేక మార్పులుంటాయా అనేది కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. మంత్రుల పనితీరుపై చంద్రబాబు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ఉదంతాలు ఉన్నాయి. దీంతో కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదు అనే చర్చ సాగుతూనే ఉంది. పలువురి పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. అప్పుడే మంత్రుల తొలగింపు అంటే ఇబ్బందులు రావచ్చన్న అభిప్రాయం ఉంది. అందుకే మార్పుల జోలికి వెళ్లకపోవచ్చన్న చర్చ సాగుతోంది. అయితే కేబినెట్ విస్తరణ సమయం వచ్చినప్పుడు బీజేపీ కూడా మరో స్థానం అడగొచ్చన్న టాక్ నడుస్తోంది. బీజేపీ నుంచి సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు. మరొకరికి చోటు అంటే బీజేపీ నుంచి ఎవరికి ఇస్తారు? దానికి చంద్రబాబు అంగీకరిస్తారా? బీజేపీతో పాటు నాగబాబుకు చోటు కల్పించాలి అంటే మరో సీటు ఖాళీ చేయాలి. అప్పుడు ఎవరిని తొలగిస్తారు? ఇలా అనేక ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి? నిజంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి ఉన్న ఒక్క స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారా, లేకపోతే మార్పులు చేర్పులు ఉంటాయా, లేకపోతే అసంతృప్తిగా ఉన్నటువంటి మంత్రుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకొని దాన్ని బీజేపీకి అకామిడేట్ చేస్తారా అనేది కూడా చర్చగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఉట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు, వారిద్దరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సురేందర్ నాయుడు గారు నమస్తే. నమస్తే. ఎలా ఉండబోతోంది? ఉన్న ఒక్క స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారా, లేకపోతే వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అంటే అక్కడక్కడ అసంతృప్త నేతలు ఉన్నారు, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారనా, వాళ్ళ పనితీరు బాగాలేదని వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఒకరిని బయటకు తీసి ఆ సీట్ని ఇంకొకళ్ళతో కూడా భర్తీ చేస్తారా? అంటే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ ఇద్దరికి కూడా సమన్యాయం చేసేటువంటి ఆలోచన చంద్రబాబు మదిలో ఉందనేటువంటి మరొక మాట కూడా వినపడుతుంది. ఎలా ఉండబోతుందంటారు ఇది? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కంప్లీట్ అయింది. 11వ నెలలకి మనం అడుగు పెట్టాం. 11 నెలల కూటమి ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు. అంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం విడిపోయి కూర్చునేదానికి కూడా కుర్చీ లేనటువంటి సందర్భంలో ఏదైతే బస్సులో కూర్చొని ప్రయాణం చేసి, బస్సులో పడుకొని ప్రయాణం చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, అమరావతి, పోలవరం, అదేవిధంగా మన రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు విదేశాల నుండి కూడా పెట్టుబడులన్నింటినీ కూడా ఆకర్షించి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసి 14 లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో స్టార్ట్ అయినటువంటి రాష్ట్రం అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయింది. దురదృష్టవశాత్తు 2019లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోవడం, తదనంతరం వచ్చినటువంటి పరిణామాలు మనం అందరూ కూడా తెలుసు, జరిగిన పరిణామాలు కూడా తెలుసు. తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో చేయగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు గారు మాత్రమే అని చెప్పి నమ్మి బీజేపీ కానీ, అదేవిధంగా జనసేన అధ్యక్షులు మా అన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా రెండు కళ్ళుగా చేసుకొని, ఒకవైపు అమరావతి కంప్లీట్ చేసుకుంటూ పోలవరాన్ని ఫినిష్ చేసుకొని విదేశాల నుండి పెట్టుబడులన్నింటినీ కూడా ఆకర్షించి అద్భుతంగా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమంది కొత్తవారు, కొంతమంది పాతవారు. కొత్తవారు, పాతవారు రెండు మిక్సింగ్ ఎందుకు చేశారంటే
కొత్తగా ఉండే వారికి అనుభవం ఉంటది, పాత వారికి కొంచెం అనుభవం తక్కువ ఉంటది. అంటే కొత్త అయినా పాత అయినా కొంతమంది కంటిన్యూగా ఎస్ కొత్త అయినా పాత అయినా కానీ ఇప్పటికీ కొంతమంది పట్టు సాధించలేదు, లేకపోతే పట్టుదలతో పనిచేయట్లేదని కానీ, లేకపోతే ప్రజల్లో వారికి సంబంధించి వాళ్ళు వెళ్తున్నా కానీ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారనేటువంటి రకరకాల విమర్శలు ఉన్నాయి కదా. ఈ కోణాన్ని కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారనేటువంటి మాట అలా చూడకూడదా? మురళి గారు అక్కడికే వస్తున్నా. ఏదైతే కొత్త వారు పాత వారి దగ్గర కొంచెం వాళ్ళకు ఉన్నటువంటి ఆ, పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. అంటే మనం 11 నెలల్లో వాళ్ళ పనితీరును బేరీజు వేసుకోలేము. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా సమతూకంతో బ్రహ్మాండంగా ముందుకు జరుగుతూ ఉంది. అంటే కొన్ని అక్కడక్కడ కొన్ని అసంతృప్తులు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు అధికార ప్రతినిధిగా నాకు కూడా అసంతృప్తి ఉంటుంది. నాకెందుకు ఉంటుంది అసంతృప్తి అంటే, గత 5 సంవత్సరాలలో మేము ఈ వైసీపీ వాళ్ళు చేసినటువంటి బాధలు, కేసులు వీటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా, తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలని చెప్పి పనిచేసినాము. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. ఈరోజు అధికారంలోకి వచ్చాం, 11 నెలలు అయింది. 11 నెలలు అయిన తర్వాత కూడా మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మా మీద ఎవరైతే దొంగ కేసులు పెట్టారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో, ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచేశారో, ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానానికి రావాల్సినటువంటి వనరులన్నీ కూడా తినేశారో వాళ్ళని ఇంకా శిక్షించలేదు అనే అసంతృప్తి మాకుంది. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే, నేను ఒక నాయకుడిగా దెబ్బతిన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడతా, కానీ నేను మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒక పదవిని చేపడితే నేనే అనుకోండి, ఒక పదవిని చేపడితే మళ్ళా వేరే విధంగా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తాను అంటే, నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేశా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తన మన భేదాభిప్రాయం లేకుండా ఏదైతే మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ముందుకెళ్తాను అని చెప్పి ప్రమాణం చేశా. ప్రమాణం చేసినప్పుడు ఆ ప్రమాణం ప్రకారం వాళ్ళు మంత్రులు నడుచుకోవాలి. కానీ నేను నాయకుడు ఏమనుకుంటానంటే, నాకు ఆ గిమానాలు నాకు వద్దు. మనల్ని ఇబ్బంది పెట్టారు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టారు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బుల్ని తినేశారు, ప్రభుత్వ వనరుల్ని తినేశారు, దిగమింగినారు. వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా, శిక్షించాలా అని నేను కోరుకుంటా. నేను కోరుకున్నప్పుడు ఆడ చేయలేదు కాబట్టి నాకు అసంతృప్తి ఉంటది. ఇది ఇక్కడ జరుగుండేది. అంతే తప్పించి ఎక్కడా కూడా మంత్రులుగా ఉన్నటువంటి అందరూ కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో ముందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఎవరైతే దోషులుగా ఉన్నారో ఈ దోషులు అంటే ప్రకారం శిక్ష అనుభవిస్తారు. మనం తొందరపడకూడదు. మంత్రివర్గం ముందుకెళ్తాం. అలాంటి ఒకే సెకండ్ అలాంటి సందర్భంలో కొంతమంది నాలాంటి వాళ్ళు లేకపోతే సాధారణ ప్రజానీకం తొందరగా చేయలేదు అని కొంత అసంతృప్తి ఉండొచ్చు. అంతలో మాత్రానికి మంత్రివర్గాన్ని మార్చడము లేకపోతే ఇలాంటివి ఏవి కూడా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అనేది నా అభిప్రాయం. ఇలాంటి సమయాల్లో వచ్చేది ఏంటి అంటే, చంద్రబాబు పొత్తు ధర్మాన్ని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తు ధర్మాన్ని ఎక్కడా కూడా వారు ఖాతరు చేయకుండా లేరు. అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇరుపక్షాలకు కూడా సరైనటువంటి సమన్యాయం కావచ్చు, సమ స్థానం కావచ్చు ఇచ్చారనేటువంటి ఒక మాట. బట్ ఈ ఒక్క అంశంలోనే ఏదో జరగబోతుంది అనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. మాట్లాడుదాం దీనికి సంబంధించి. ఇక తిరుత్తణి వేణుగోపాల్ గారు, జనసేన సీనియర్ నాయకులు, వారు కూడా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే. ఏ విధంగా ఉండబోతోంది? నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారనేటువంటి ఒక మాట, ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ ఒక్క స్థానాన్ని కూడా జనసేనతో ఫిల్ చేస్తారనేటువంటి మాట. ఇప్పటికే ప్రతిపక్షం హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు సంబంధించి చేస్తున్నటువంటి విమర్శల్లో అందరూ కూడా ఫ్యామిలీ పరంగా సెటిల్ అయిపోయారని రకరకాలుగా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మంత్రివర్గంలో కూడా పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబుని తీసుకుంటే వచ్చేటువంటి విమర్శల్ని జనసేన ఎలా తీసుకుంటుంది? అలాగే ఈ సీటు నాగబాబుకు వస్తుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ అడిగినప్పుడు ఎన్నో త్యాగాలు చేశారు, ఇది కూడా ఒక త్యాగం చేస్తారనేటువంటి రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎలా చూస్తుంది జనసేన దీన్ని?
ఎస్ వేణుగోపాల్ గారు. ఎస్ మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ ఒక్క స్థానం నాగబాబుతో ఫిల్ చేస్తారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కూడా సమన్యాయం చేస్తారా అనేది కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్. ఓన్లీ ప్రెసెంట్ అయితే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు జనసేన నుంచి నాగబాబుకి మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి క్లారిటీ ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే ఈ విషయం పైన ప్రత్యేకంగా ప్రకటన కూడా చేసింది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి లేఖలో కూడా ఎమ్మెల్సీ ఇస్తాము, ఆ తర్వాత మంత్రివర్గం తీసుకుంటాం అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకి అదేవిధంగా బీజేపీ నుంచి కూడా పూర్తిగా మంత్రివర్గం నుంచి చోటు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినంత వరకు కూడా కీలక నేతగా ఉన్నటువంటి నాగబాబుకు సంబంధించినంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ స్పష్టమైనటువంటి ప్రకటన స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి మంత్రి పదవి అనేది పూర్తిగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూటమి పార్టీల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే నాగబాబుకి మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం పైన హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించినందుకు కూడా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం కూడా ఈ వ్యవహారం పైన ఒక మంత్రి వర్గం కూర్పులో చోటు ఆశించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అందులో భాగంగానే మంత్రివర్గానికి సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఉంటుందనేది కూడా స్పష్టమైనటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పుడు మంత్రివర్గం ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాలు ఈ రోజు 5 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారాలు చేయడం అధికారికంగా, మిగిలినటువంటి 2 శాసనమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సింది. వ్యక్తిగత కారణాల వల్ల వారు పదవి బాధ్యతలు స్వీకరించలేదు, వారికి మరొక సమయం కేటాయించేటువంటి అవకాశం ఉంది. మంత్రివర్గానికి సంబంధించి మంత్రివర్గంలో దాదాపు ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నాగబాబుకి మంత్రివర్గం అనేటువంటిది స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో ఒక బీజేపీకి సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో మంత్రివర్గానికి సంబంధించినందుకు కూడా 1-2 శాఖలను ఇప్పటికే ఉన్నటువంటి మంత్రుల నుంచి కూడా తప్పించి ఆయా శాఖలకు తీసుకునేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రివర్గంలో బీజేపీని తీసుకోవడం అనేటువంటి అంశం ఇప్పుడు కొత్తవి కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి మార్క్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదనంగా మరో స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద ఇప్పుడు మనకి స్పష్టమైనటువంటి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఇప్పటివరకు దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేయబోయే రోజు ఎమ్మెల్సీగా సోమవీరాజు బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటాయి, రాబోయేటువంటి రోజుల్లో మంత్రివర్గంలోకి బీజేపీ మరోసారి వస్తుందా లేదా అనేది కూడా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూటమి పార్టీలు స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. మురళి, ఎస్, అంటే ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? భారతీయ జనతా పార్టీ విషయంలో కూడా ఇప్పటికే ఉన్నటువంటి మంత్రుల్లో అసంతృప్తితో ఉన్నటువంటి అసంతృప్త మంత్రులు కూడా ఉన్నారనేటువంటి ఒక మాట. చంద్రబాబు నాయుడు వారి విషయంలో సరైనటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదు, ఒకళ్ళిద్దరినేమైనా మార్పు చేస్తారు అనేటువంటి ఒక మాట. అది సోము వీర్రాజుతో భర్తీ చేస్తారనేటువంటి మరొక ఊహాగానం కూడా ఉంది. ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో సమన్యాయం చేస్తూ వచ్చారు. ఏ అవకాశం ఇచ్చినా కానీ ఇరువురికి సమానంగా ఇచ్చారు. సో ఈ అంశంలో కూడా సమానంగా చేస్తారనేటువంటి ఒక మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు టీడీపీ వర్గాలు? కూటమి పార్టీలు కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కావడంతో ప్రజెంట్ ఈ వ్యవహారం పైన జరిగినటువంటి చర్చలో భాగంగానే మంత్రివర్గానికి సంబంధించినటువంటి స్థలంలో ఇప్పటివరకు నాగబాబు మాత్రమే బడ్జెట్ కన్ఫర్మ్ అయింది. ఇది కూడా అధికారికంగా కూడా ప్రకటన ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీల నుంచి కూడా పూర్తి స్పష్టమైనటువంటి ప్రకటన రావాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన మంత్రివర్గ కూర్పు, ఎందుకంటే ఇప్పటికీ ఏడాది కూడా ఇంకా పూర్తి కాలేదు. నూతన మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత, నూతన కూటమి పార్టీ ఏర్పాటైన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఏడాది కాలం కూడా పూర్తి కాలేదు. అయితే ఈ సమయంలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ అనేది ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. అందులోనూ బీజేపీకి ఇప్పటికే మంత్రివర్గంలో కూడా ఛాన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో జనసేన నుంచి 2 మంత్రివర్గ స్థానాలు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి మరో స్థానం అనేది ఎంతవరకు సాధ్యమవుతున్నది కూడా వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ఇక జనసేన సీనియర్ నాయకులు తిరుత్తని వేణుగోపాల్ గారు వారు కూడా లైవ్ లో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే.
నమస్కారం మురళి గారు. ఎలా ఉండబోతోంది? మళ్ళీ ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కామెంట్స్ చేయడానికి మళ్ళీ అవకాశం ఇస్తోంది జనసేన అనేటువంటి రకరకాల విమర్శలు కూడా వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇది? మురళి గారు, తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు జనసేన బీజేపీ కూటమితో ఏదైతే ఎమ్మెల్సీలు కానీ గత ఏదైతే 15 ఏళ్ల క్రితం ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత ఈ మంత్రి పదవులు ఇవ్వడం అన్ని సిస్టమేటిక్ గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎవరైతే పార్టీకి బాగా కష్టపడాలో మంత్రి పదవులు ఇచ్చుకుంటూ అదే విధంగా సపోర్ట్ ప్రాధాన్యత ఇస్తూ క్యాబినెట్ మంత్రి పదవులు ఇస్తూ Yes. వేణుగోపాల్ గారు ఆడియో వేణుగోపాల్ గారు ఒకసారి ఆడియో సరిగా రావట్లేదు, మళ్ళీ మీరు తిరిగి లేదు ఒక్కసారి వేణుగోపాల్ గారు మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, మళ్ళీ మాట్లాడదాం. సురేందర్ నాయుడు గారు, చంద్రబాబు ఇటువంటి సమయంలో చంద్రబాబు డీల్ చేసేటువంటి చాణక్యం కావచ్చు, లేకపోతే ఆయన పొత్తులో భాగంగా ఉండేటువంటి వాళ్ళతో వ్యవహరించేటువంటి విధానం కావచ్చు, అతి సున్నితంగా ఉంటుందనేటువంటి మాట, దీన్ని ఎలా డీల్ చేస్తారు అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు నాకు ఉన్నంత వరకు, నాకున్న సమాచారం వరకు, నాకు తెలిసినంత వరకు ఇక్కడ కూటమిలో ఏది కూడా ఇబ్బంది లేదు. అందరూ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు ముగ్గురు కూర్చొని ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఎక్కడా కూడా ఈ రోజనే కాదు, ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు ఎవరితో పెట్టుకున్నా ఆ పొత్తు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. పొత్తులో ఉన్నటువంటి అందరినీ కూడా సొంత అన్నదమ్ముల్లాగా సోదర భావంతో అంటే బీజేపీ నుంచి అడిగేటువంటి పరిస్థితి లేదా, లేకపోతే వాళ్ళు అడగట్లేదా? వారి నుంచి ఏమైనా ఉందా, మాకు కూడా ఒక మంత్రి పదవి కావాలి, మరో మంత్రి పదవి కావాలి అని? నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ నుండి అయితే డిమాండ్ లేదు, బీజేపీ నుండి ఎవరు కూడా ఆశించడం లేదు. జనసేన నుండి మాత్రం ఖచ్చితంగా మనం అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఇవ్వడం, ఈ విస్తరణలో మంత్రిగా కూడా ఎమ్మెల్సీ అయిన వెంటనే ఆయన మంత్రిగా చేయాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ మాట్లాడుకున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఆయనకైతే మంత్రి పదవి తప్పకుండా ఇస్తారు. బీజేపీ నుండి అయితే నాకు తెలిసిన సమాచారం వరకు అయితే ఈ విస్తరణలో, అంటే ఇప్పుడు ఏదైతే ఒక పోర్ట్ఫోలియో ఖాళీ ఉందో ఆ పోర్ట్ఫోలియో మాత్రమే భర్తీ చేస్తారు. మిగిలినవి ఏది కూడా భర్తీ చేయడం కానీ, ఉన్నటువంటి వారిని తొలగించడం కానీ ఇవి జరగదు. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట, ఏదైతే ఇప్పుడు దాదాపు సంవత్సర కాలం కూడా ఇంకా మంత్రివర్గం ఏర్పాటయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అందరూ కూడా సెటరేట్ అయిపోయారు. ఆయా శాఖల మీద మంచి పట్టు సంపాదిస్తున్నారు. మంచి పట్టు సంపాదించి మనం అనుకున్న ప్రకారం ఈ 10 లక్షల కోట్ల అప్పు చేసి 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ప్రభుత్వం ఈ రోజు ఆ 30 సంవత్సరాల ముందుకు మనం తీసుకురావాలి. దాంతో పాటు ఏదైతే మొన్న చంద్రబాబు గారు చెప్పారో P4 విధానం అంటే అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అర్థం చేసుకోని వాళ్ళు కొంతమంది అజ్ఞానులు రకరకాల మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానాలు అంటే ఎవరైతే దారిద్ర్య రేఖకు అట్టడుగున ఉన్నారో వీళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చి వాళ్ళకు ఒక సేదోడు వాదోడుగా నిలబెట్టి ఎవరినో ఒకరిని దత్తత తీసుకునే మాదిరి ప్రోత్సహించి వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళని కూడా అందరితో సమానంగా ఎదిగేటట్టుగా చేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి ఒత్తిడి వస్తే ఏం చేస్తారు అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి ఒత్తిడి అనేది రాదు. ఒకవేళ వాళ్ళు కోరుకుంటే, భారతీయ జనతా పార్టీ ఒకవేళ
మాకు కావాలి అని కోరుకుంటే ఉమ్, అది పెద్దలు నిర్ణయిస్తారు. వాళ్ళు ముగ్గురు కూర్చొని ఉమ్, అన్ని విధాల కూలంకుషంగా చర్చించుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఉమ్, ఈ రోజు ఇస్తారు. లేదు అనుకుంటే నెక్స్ట్ 2.5 years తర్వాత మంత్రివర్గ విస్తరణ కొంచెం భారీగా జరుగుతుంది. ఉమ్. ఆ భారీగా జరిగేటప్పుడు చేర్పులు మార్పులు చేస్తామని చెప్పి మాట ఇచ్చే ఆస్కారం కూడా ఉందనేది నాకున్నటువంటి సమాచారం. అంతే తప్పించి ఈ రోజు వెంటనే ఏదో మనం బీజేపీ అడుగుతా ఉందనో లేకపోతే మంత్రులు మారుస్తారనో అనేది నాకు తెలిసి 200% ఉండదు. ఈ మంత్రివర్గమే అద్భుతంగా కొనసాగుతుంది. ఈ రోజు అన్ని ఒక అంటే ఎవరో అంటే చెప్తున్నది ఏంటి అని అంటే ఒకరిద్దరు అంటే అందరూ కాకపోయినప్పటికీ కూడా ఒకరిద్దరి మీద మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉంది, తప్పించవచ్చు అనేటువంటి ఒక మాట ఉంది. అటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళ సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? మురళి గారు, నేనేమంటానంటే ఉమ్, నాకు తెలిసి ఓకే, ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో స్టార్టింగ్ అంటే ఒక 2 నెలలు 3 నెలలు అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 నెలలు 3 నెలలు సందర్భంలో దాదాపు ఒక 4-5 మంది పేర్ల అప్రస్తుతం, ఒక 4-5 మంది మీద మాత్రము కొంత అంటే ఆ 4-5 మంది కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, అందున కొత్తగా ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవి చేపట్టిన వారు. వాళ్ళు ఒక 4-5 నెలలు స్టార్టింగ్ లో 4-5 నెలల కాలంలో అయితే కొంత వాళ్ళ మీద అసంతృప్తి చంద్రబాబు గారికి అదేవిధంగా అందరికి కూడా ఉనింది. అంటే వాళ్ళు యువకులు అని చెప్పి అవకాశం ఇస్తే మీరు దాన్ని అందిపుచ్చుకొని ఫాస్ట్ గా పరిగెత్తాల్సింది పోయి మీరు కొత్తగా ఇంకా ఏదైనా ఎత్తికి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటది, రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు, లేదంటే సంక్షేమాలు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పే ఆస్కారంతో మీకు నేను ఇస్తే మీరు కొంచెం లేజీగా ఉన్నారు, బద్ధకంగా ఉన్నారు. మీరు ఇదే బద్ధకంగా కొనసాగిస్తే మిమ్మల్ని మీ మీద చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి చంద్రబాబు గారు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, ఆ రోజు నుండి వాళ్ళు కూడా వాళ్ళకంటే సీనియర్ గా ఉన్నటువంటి మంత్రులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా పంచుకొని ఆ విధంగా ముందుకు పోవడం. కొంతమంది అయితే డైరెక్ట్ గా చంద్రబాబు గారి దగ్గరనే కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళ పనితీరు సరి చేసుకొని ముందుకు పోతున్నారు. మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి. వేణుగోపాల్ గారు, వినిపిస్తోందని ఆడియో మీకు? ప్లీజ్ ఇందాక దానికి కంటిన్యూటీ ప్లీజ్. మురళి గారు, మీరు వీడియో ఆన్ చేయండి. వేణుగోపాల్ గారు వీడియో ఆన్ చేయండి, ఓన్లీ ఆడియో వస్తుంది, వీడియో ఆన్ చేయండి. మురళి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయనకి ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. గతంలో గాని అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో గాని ఇప్పుడు ఏదైతే కేబినెట్ గత ప్రభుత్వం రావడమే కేబినెట్ ఏదైతే విస్తరణ చేశారో దాంట్లో ప్రతి ఒక్కరిని ఎవరికైతే ఈ మంత్రి పదవి ఇస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు, ఏరి కోరి యువతకి అదే విధంగా సీనియర్లకి అన్ని వర్గాలకి ఎమ్మెల్యేలకి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ అదే విధంగా నాదెండ్ల భాస్కర్ గారికి కానీ అదే బీజేపీలో కానీ ఏ పార్టీకి కానీ ఎక్కడ కానీ విస్మరించకుండా ఏ పార్టీకి తగిన ప్రయత్నం తీస్తూ వాళ్ళ కేబినెట్ లో స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలో కూడా ఏదో తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ ఎవరి పార్టీకి బాగా కష్టపడాలో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోవడం జరిగింది. దీని మధ్యలోనే ఈ మధ్య వర్మ గురించి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే పెద్ద భూతత్వం చూపిస్తూ వర్మకి అన్యాయం జరిగిపోయింది, వర్మకి న్యాయం చేయలేదు, అది ఇది అని అన్నారు. మీ వైఎస్ఆర్సీపీ తల్లికి చెల్లికి లేదా విజయసాయి రెడ్డికి న్యాయం చేయలేదు, వీళ్ళు మళ్ళీ పేటాపురంలోనే పవన్ కళ్యాణ్ ఏదో అన్యాయం చేసినట్టు వర్మకి మాట్లాడతారు. వర్మకి పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏముంది? పొత్తులో భాగంగా ఆ సీటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వస్తే వర్మ ఏదైతే తెలుగుదేశం పార్టీ వెనక ఉండమని చెప్పి ఆ పార్టీకి ఏదైతే మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయమని చెప్పింది. ఏదైనా ఇచ్చినా ఎమ్మెల్సీ ఇచ్చినా లేదా ఇంకేదైనా పదవులు ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు వర్మ చూసి ఇస్తారు. సమయము సందర్భం దాన్ని బట్టి ఉన్నది. వర్మ కన్నా బాగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, వర్మ తర్వాత కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ
సమతుల్యంగా ఏదైతే ప్రాతిపదిక ఇస్తూ వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలో ఆడిస్తా పోతారు. కానీ ఈ ప్రతిపక్షాలు ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు కూడా అంతే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలవకుండా ఉండాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ వాళ్ళు విడిపోతున్న ఒక కుటుంబంలోనే Yes. 4 చీలికలు ఉన్నాయి. Hmm. అదే విధంగా ఆ పార్టీ 4 చీలికలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టేసి ఏదైతే ప్రతిపక్షాన్ని ఆ పట్ల ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం గురించే ఆలోచన అంటే చేస్తుంది. సమయం ఇప్పుడు సమయం అదే కోసం విధంగా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తారు. ఎస్ వేణుగోపాల్ గారు, సమయం కోసం ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది కదా, ఎటువంటి విమర్శలు చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా. ఎస్ చూద్దాం అవకాశం కోసం అటువంటి ఎదురు చూడాలి. ఎస్ కానీ ఎస్ మనలో లోపం ఏంటి? Yes. మనం ఇచ్చిన హామీలు ఎంతవరకు చూడాలి. నెరవేర్చాము? మనం మాట్లాడి మా ఎమ్మెల్యేలు ఏ విధంగా అంటే ఆ ప్రజలు తీసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందనేది ఒక చర్చ, రైట్. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు అండ్ సురేందర్ నాయుడు గారు